సో, మొన్న జరిగిన రీసెంట్ ఎలక్షన్స్‌లో బర్రెలక్క ఎలక్షన్స్‌లో ఓడిపోయారు. సో, తనకి పొలిటికల్ జర్నీ ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుందంటారు? మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ నా ఉద్దేశంలో అయితే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళ ఎలక్షన్‌లో పోటీ చేయడము, మళ్ళీ ఆమె యొక్క ప్రయాణం, ఆ పోటీ చేసినన్ని రోజులు అసలు అది పోటీ కాదు. అదొక యుద్ధం లాగా ఉంది. అంటే ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా బర్రెలక్క, బర్రెలక్క, బర్రెలక్క. ఏ సెలబ్రిటీని కదిలిచ్చినా, ఎవరిని కదిలిచ్చినా గానీ బర్రెలక్క, బర్రెలక్క. అంటే అట్లా ఆమె ఆమె పేరు నార్మల్‌గా ఉంది. కానీ ఆమె చూపించిన ఇంపాక్ట్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. అంటే ఒక నిరుపేద మహిళ అట్లాంటి స్టెప్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్. ఆవిడ ఓడిపోయిందా, గెలిచిందా అనేది అసలు అక్కడ టాపికే కాదు. ఎందుకంటే ఆవిడ చూపించినటువంటి ధైర్యము, సాహసము నిజంగా. ఎందుకంటే ఒక పొలిటీషియన్‌గా, మేము ఒక ఎంప్లాయీగా, మేము ఒక ఫ్యాకల్టీగా ఉన్నాను నేను. నేను ఫ్యాకల్టీగా ఉండి ఒక పొలిటిక్స్‌లో మనం కంపీట్ చేయాలంటే చాలా ఆలోచిస్తాం. అంటే ఒక మోటివేషనల్ స్పీకర్‌గా ఉండి, ఒక ఫ్యాకల్టీగా ఉండి మనం ఒక ఇంపాక్ట్ చేయాలంటే ఆలోచిస్తాం. కానీ ఆమెకు ఉద్యోగం లేకపోయినా, నిరుపేద కుటుంబం నుంచి వచ్చినా, ఆమె ధైర్యంగా ఎదురు నిలబడి, అంటే ఆ రాజకీయంలో నామినేషన్ వేయడము, ఎమ్మెల్యే నామినేషన్ వేయడము, దాని తర్వాత ఆమెకు అందరు సపోర్ట్ చేయడము, ఇదంతా ఒక ఫాస్ట్‌గా జరిగిపోయిందనమాట. సో కాబట్టి ఆవిడ ఎలా గెలిచినా, ఓడిపోయినా ఆమె చాలా గ్రేట్. అది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆవిడ బ్యాక్‌గ్రౌండ్. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, నువ్వు ఎక్కడి దాకా ప్రయాణించావు అనే దాన్ని బట్టి వాళ్ళ జర్నీ డిసైడ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే మనం ఏ స్థాయి నుంచి వచ్చాము అనే దాన్ని బట్టి కాదని కొంతమంది, అది చాలా తప్పు. ఇప్పుడు ఒక మహిళ, మీరు చూసే ఉంటారు, వాళ్ళకి కనీసం రోజువారీ కూలీ చేసుకున్న మహిళ పిహెచ్‌డి చేస్తే మొత్తం యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ఆ మహిళ దగ్గరికి వెళ్ళాయి. అంటే ఏంటి అని చూస్తే, అంటే ఆవిడ ఒక బ్యాక్‌గ్రౌండ్ అట్లాంటిది. అంటే నువ్వు ఎట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చావు, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు వేరే, బాగా అంటే అన్ని రకాల సౌకర్యాలు ఉన్న వాళ్ళు చదువుకోవడము, ఉద్యోగాలు సాధించడము, తర్వాత ఎన్ని ఘనకార్యాలు చేయడం, ఇవన్నీ సాధారణంగా ఒక ఎత్తు అనిపిస్తే, పేద కుటుంబం నుంచి వచ్చి కష్టపడే తత్వంతోని వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఏదైతుందో, వాళ్ళ యొక్క కృషి ఏదైతుందో దాంతోని సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళకు మీడియా ఇచ్చే వాల్యూ కానీ, సొసైటీ ఇచ్చే వాల్యూ కానీ అది వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్న ఎలక్షన్స్‌లో మీరు రాజకీయ పరంగా మీకు నచ్చిన పార్టీ ఏంటి? మీరు దేన్ని అభిమానిస్తున్నారు ప్రస్తుతానికి? అంటే న్యాచురల్‌గా నా నేచర్ ప్రకారం, నా క్యారెక్టర్ ప్రకారము నేను అంటే నాకు ఫలానా పార్టీ ఇష్టము, ఫలానా పార్టీ ఇష్టం లేదు అనేది నేను ఆలోచించనండి. అంటే ఎలాంటి వ్యక్తి అని ఆలోచిస్తాను. ఈ పర్సన్ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది. మేజర్‌గా నేను ఆలోచించేది ఏంటంటే, ఎలక్షన్స్, తెలంగాణ ఎలక్షన్స్ కానివ్వండి, ఆంధ్ర ఎలక్షన్స్ కానివ్వండి, పార్టీలకు అతీతంగా ఈ ఫలానా పర్సన్ యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఇతను ప్రజలకు మేలు చేయగలుగుతాడా, ఇతను అనుకున్న చెప్పిన హామీలు నెరవేర్చగలుగుతాడా, ఇతని దగ్గర కమిట్మెంట్ ఉందా అనేది నేను ఆలోచిస్తాను. యాజ్ ఎ సిటిజన్గా. నేను మోటివేషనల్ స్పీకర్గానో ఫ్యాకల్టీగానో చెప్పట్లేదండి, బట్ యాజ్ ఎ సిటిజన్గా నేను చెప్తున్నాను. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రాలో మనం రాజకీయ నాయకులు అందరినీ చూసి ఉంటాం. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అంటే రాజకీయం అనే సిస్టంలో వచ్చిన తర్వాత వ్యక్తిగత విమర్శలు చేసుకోవడము, నిందించడము, ఇదే ఒక పని అయిపోతుంది వాళ్ళకి. అంటే వాళ్ళు ప్రజల సమస్యలు పక్కన పెడతా ఉంటారు, ఏమైనా ఎదురుదాడి చేసుకోవడం. ఇదే రాజకీయంలో ఇది ఉందా అండి? వ్యక్తిగత విమర్శలు చేసుకోమని కన్స్ట్రక్టివ్ ప్రజాస్వామ్యంలో ఉందా? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. మనకి అపోనెంట్, మన ప్రధానంగా ఎవరైతే వాళ్ళు ఉంటారో, రూలింగ్ పార్టీ ఉంటారో, ఆ రూలింగ్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పార్టీలు ప్రవేశపెట్టే విధానాల మీద కానీ, వాళ్ళ హామీల మీద కానీ, ఇలాంటి వాటి మీద మీరు విమర్శలు చేయండి అని ఉంది. కానీ మీరు వ్యక్తిగత విమర్శలు చేసుకోండి, పర్సనల్గా దాడులు చేసుకోండి, మానసిక దాడులు చేసుకోండి, ఇది మైండ్ గేమ్స్ ప్లే చేసుకోండి, ఇది ఎక్కడైనా ఉందా? ఇది కరెక్టేనా? ఒక నైతిక, అంటే రాజకీయ వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే రోల్ మోడల్స్ అండి. రాజకీయ నాయకులు అనేవాళ్ళు అంటే సమాజాన్ని ప్రభావితం ఎక్కువగా రోల్ మోడల్ గా ఉండాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళు. అంటే వాళ్ళ స్థాయి అలాంటిది. ఒక పొలిటికల్ పర్సన్ అంటే ఈజ్ ఇన్ పవర్ఫుల్ పొజిషన్, వాళ్ళ స్థాయి అలాంటిది. అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి బిహేవియర్ చూపించడం వలన అది కామన్ మ్యాన్ మీద కానీ, ప్రజల మీద కానీ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది ఫస్ట్. సో నేను చెప్పేది ఏంటంటే, రాజకీయంలో ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఒక గాంధీ వాదాన్ని అనుసరిస్తూ నేను ఓడిపోయినా మంచిదే, కానీ నేను ఒక ఎదుటివాడిని విమర్శించాను.
అని ఒక రూల్ పెట్టుకొని ఒక కేవలం అంటే నేను నా గురించి చెప్పుకుంటాను, ఎదుటి వ్యక్తి గురించి నేను తక్కువ చెప్పను అనేటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మతుకుమల్లి శ్రీభరత్ గారు అండి. ఆయన గీతం చైర్మన్. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా గ్రేట్ అంటే నేను అందరి గురించి మాట్లాడతాను, అందరి గురించి నేను పాజిటివ్గానే చెప్తాను. అందులో నాకు ఎవరు క్లోజ్ కూడా ఎవరితో అంత క్లోజ్ అటాచ్మెంట్ కూడా లేదు. అంటే నేనేంటంటే ముఖ్యంగా ఇప్పుడు మతుకుమల్లి శ్రీభరత్ గారి గురించి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన ఒక సిద్ధాంతం అలాంటిది. అంటే ఆయన పాటించే విలువలు అలాంటి, ఆయన వ్యక్తిత్వం అలాంటిది. మతుకుమల్లి శ్రీభరత్ లాంటి గారి వ్యక్తులు కనుక రాజకీయంలో ఒక 20 మంది ఉంటే రాజకీయాలను మొత్తం ప్రక్షాళన చేయొచ్చండి. అంటే ఆయన పర్సనాలిటీ మీరు అన్నారు కదా, మోటివేషన్ స్పీకర్ గా మీకు ఎదుటి వాళ్ళ యొక్క పర్సనాలిటీని డిటెక్ట్ చేసేటువంటి మైండ్ సెట్ ఉంటుంది కదా, దాని ప్రకారం మీరు ఏమంటారు, నా యొక్క మోటివేషన్ స్పీకర్ మైండ్ సెట్ ప్రకారం మతుకుమల్లి శ్రీభరత్ గారు అన్న లెజెండ్ అండి. అంటే రాజకీయంలో ఉంటూ కూడా ఇప్పుడు బురదలో మామూలుగా బయట ఉంటూ మంచిగా ఉండడం అనేది వేరు, బురదలో రాజకీయంలో అంటే ఒక బురదలో అంటే ఎప్పుడు ఎదుటి వ్యక్తులు దాడులు చేస్తూ ఉంటారు, విమర్శలు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ లో ఉండి కూడా స్వచ్ఛంగా ఉండి నేను ఎవరిని విమర్శించను, నా గురించి నేను చెప్పుకుంటాను, నేనేం పథకాలు ప్రవేశపెడతాను అవి చెప్తాను తప్ప ఎదుటి వ్యక్తిని నేను విమర్శించాను అనేటువంటి సిద్ధాంతాలకు కట్టుబడి వాల్యూస్ కట్టుబడి ఉండే పర్సన్ మతుకుమల్లి శ్రీభరత్ గారు అండి, గీతం చైర్మన్. ఆయన నిజంగా గెలవాలని నేను యాక్చువల్గా ఆయనని గెలవాలని నేను అప్పుడు కోరుకున్నాను, ఇప్పుడు కూడా కోరుకుంటున్నాను. మీ మీడియా సమక్షంగా చెప్తున్నాను, మతుకుమల్లి శ్రీభరత్ గారు గెలిస్తే ఫస్ట్ అంటే నేను అందరికంటే నేను ఎక్కువ ఆనందపడతాను. మిగతా వాళ్ళ గురించి నాకు తెలుసు, పార్టీల గురించి నేను ఆలోచించట్లేదు. అంటే ఆయన ఒక గెలుపు నాకు కావాలి, ఎందుకంటే ఆయన నేను అభిమానిస్తాను. ఈజ్ మై ఫేవరెట్ ఎంటర్‌ప్రెన్యూర్. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయన చాలా స్పీచ్లు ఇచ్చాడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు. సో ఆయన మాట్లాడిన ప్రతి మాట నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను. సో కాబట్టి నేను ఆయన యొక్క విజయాన్ని కోరుకుంటున్నాను, ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఆల్రెడీ ప్రచారం ప్రారంభించాడు. మీకు తెలిసే ఉంటుంది, బాలకృష్ణ గారి కుమార్తె తేజస్విని గారు, వాళ్ళు తేజస్విని గారు కావచ్చు, భరత్ గారు కావచ్చు, వాళ్ళు చాలా మంచిగా ప్రచారం చేస్తున్నారు. సో వాళ్ళైతే ఖచ్చితంగా గెలవాలి, టీడీపీ రావాలి లేదా వైసీపీ రావాలి అని అందరికీ ఉంటుందండి ఏదో ఒక పార్టీ సైడ్. కానీ నాకైతే మతుకుమల్లి శ్రీభరత్ గారు అయితే ఫస్ట్ గెలవాలి అని నాకైతే ఉందండి. ప్రెసెంట్ బాగా నచ్చిన రచయితలు కానీ డైరెక్టర్స్ కానీ ఎవరంటే బాగా ఇష్టం మీకు? రచయితలు అంటే నేను కొంచెం క్లోజ్గా మూవ్ అయిన సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ గారు అండి. ఆయన చాలా అద్భుతంగా పుస్తకాలు రాస్తారు, కావ్యాలు రాస్తూ ఉంటారు. తర్వాత సినిమా పాటలు రాస్తూ ఉంటారు. తర్వాత కోయిలమ్మ సీరియల్లో 1000 పాటలు రాశారండి. కోయిలమ్మ సీరియల్లో అంటే మిగతా అంటే నార్మల్గా వచ్చే పాటల కంటే ఒక విభిన్నమైనటువంటి దృక్పథం ఉన్నటువంటి పాటలు రాస్తూ ఉంటారు. సో అలా ఆయనే నాకు చాలా నేను అభిమానించే సినీగేయ రచయిత. చాలా మంది రచయిత ఉన్నారు, ఇప్పుడు చంద్రబోస్ గారు ఉన్నారు, ఎగ్జాంపుల్ అనంత శ్రీరామ్ గారు ఉన్నారు, రామజోగ శాస్త్రి గారు ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు చూసే ఉంటారు, అంటే కొంతమంది సినీగేయ రచయితలు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఎవరి మీదనో చెప్పాల్సిన భావాలు, వాళ్ళ మనసులో ఉండే ఎవరి మీద తిట్టాల్సిన భావాలన్నీ అలా ఆ పాటలలో రాసుకుంటూ ఉంటారు. నేను సినీగేయ రచయితలకు ఇచ్చేటువంటి ఒక సలహా, నా సలహా ఏంటంటే ఇలాంటివి మీరు చేయకండి. అంటే కొన్ని పాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది ఎవరి మీద కక్షతోనూ రాశారు, లేకుంటే ఏదో మైండ్లో పెట్టుకొని రాశారు అనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే రామజోగ శాస్త్రి గారు రాసిన రాకాన్ బ్రూ అనే మంచి సెన్సేషనల్ హిట్ సాంగ్. అందులో ఏంటంటే ఒకే గదిలో ఉక్కపోతే చాలు, అసలు ఆ లైన్ ఎందుకు రాశాడో రామజోగ శాస్త్రి నాకు ఇంతవరకు అర్థం కాదు. ఆయన చాలా లెజెండరీ, అంటే ఇప్పుడు ఉన్న రచయితలో చాలా మంచి రైటర్, టాప్ మోస్ట్ రైటర్ ఆయనే. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రకృతిలో వీళ్ళు ఎంజాయ్ చేయాలని రాయాలి, కానీ నేను ఒకే గదిలో ఉంటా నాకు ఉక్కపోతే చాలు అని రాయడం అది వ్యంగ్యం. ఇలాంటి వాక్యాలు రాయడం వల్ల ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, ప్రజలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వీళ్ళు కావాలని కన్ఫ్యూజ్ చేయరు, ప్రజలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి ఒక కన్ఫ్యూజన్ ఉండకూడదంటే బట్ అది కూడా ఒక పర్సన్ స్టేట్ ఆఫ్ మైండే కదండి. అంటే ఒక 100 మందిలో ఒక 10 మంది అయినా ఆ స్టేట్లో ఉండొచ్చు. కాదండి, యాక్చువల్లీ ఆయన రాయాల్సిన సందర్భం ఏంటి, ఆ సందర్భంలో ఒక ప్రకృతిలోకి వెళ్తున్నారు వాళ్ళు అందరూ. ఆల్రెడీ వాళ్ళు ప్రకృతిలోనే ఒక విహారయాత్రకు సంథింగ్ అంటే వెళ్తున్నారు, పిక్నిక్ సంథింగ్ టూర్.
ఆ టూర్లో ఏంటంటే మేము ప్రకృతిని ఎలా ఎంజాయ్ చేస్తున్నాము అని రాయాలి, కానీ ఒకే గదిలో ఉక్కపోతే చాలు అని నిర్ణయం ఎందుకు? అంటే మిగతా వాళ్ళందరూ బయట ఉన్న సమాజంలో ప్రజలు నాలాంటి వాళ్ళు ఉంటారు, నేను ఒకే గదిలో ఉంటాను, నేను నాకు ఉక్కపోతే నాకు ఏసీ లేదు కూలర్ లేదని విమర్శించినట్టు అనిపిస్తుందా అనిపిదా మీరే చెప్పండి. అంటే నేను అనేది ఏంటంటే మీరు సినిమాలకు సందర్భించి రాసినప్పుడు వేరే ప్రజలను కానీ వేరే వ్యక్తులను కానీ విమర్శించినట్టు ఎందుకు రాస్తున్నారు? నేనైతే అది నా గురించి రాసినట్టే అనుకున్నా, మీరు నంబర్ చెప్తే. ఎందుకంటే అది నేను అప్పుడు ఆ రూమ్లో ఉన్నప్పుడు నాకు కూడా ఫ్యాన్ లేదు. అంటే ఆ రోజు పవర్ కట్ అయింది, ఫ్యాన్ లేదు అనుకోండి, అంటే అప్పుడు అది ఎదుటి వ్యక్తులు విమర్శించినట్టు ఉంటుందా ఉండదా మీరే చెప్పండి ఒకసారి. అంటే నేను అనేది ఏంటంటే మీరు పాత్రకు సినిమా ఇప్పుడు ఏదైనా కమ్యూనికేషన్ రావాలంటే ఆ కమ్యూనికేషన్ అనేది 1 to 1 జరగాలి. నా పాటలు ఆయన పాటల ద్వారా కమ్యూనికేట్ చేయడము, లేకుంటే కొంతమంది ఉంటారు సినిమా డైలాగులతో మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళు దర్శకులతో డైరెక్ట్గా మాట్లాడరు, సినిమాలో ఏదో డైలాగ్ పెట్టుకుంటారు, అది దర్శకులు చూసినప్పుడు ఫలానా డైలాగ్ నాకు కమ్యూనికేట్ చేస్తున్నాడు ఇతనని అలా అర్థం చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఏంటంటే విపరీత పరిణామాలు దారితీస్తుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను.